ఈరోజే ఉగాది. ఈరోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. ఒకవేళ చేశారంటే మీకు ఉన్నదంతా పోయి రోడ్డున పడడం ఖాయం. ఉగాది అనేది మన తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది కేవలం ఒక కొత్త సంవత్సర ప్రారంభం మాత్రమే కాదు, మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త శుభారంభాలకు సంకేతం. ఈ రోజున చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి చర్య కూడా మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని పెద్దలు నమ్ముతారు. అందుకే ఉగాది రోజున కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు. ఈరోజు మీరు పొరపాటున చేసే కొన్ని తప్పులు మీ జీవితంలో ఆర్థికంగా, మానసికంగా, సంబంధాల పరంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ముందుగా ఈరోజు ఉదయం లేవగానే మనసు ప్రశాంతంగా ఉండాలి. కోపం, ఆందోళన, నెగిటివ్ ఆలోచనలు లేకుండా రోజును ప్రారంభించడం చాలా ముఖ్యం. మీరు లేవగానే గొడవలు పడడం, ఎవరికైనా కోపంగా మాట్లాడడం వంటి తప్పులు చేస్తే ఆ రోజు మొత్తం మీపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉగాది రోజున ఇల్లు శుభ్రంగా, సక్రమంగా ఉండాలి. చెత్త, అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు నెగిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు. ఈరోజు ఇంటిని శుభ్రపరచకుండా వదిలేస్తే అది ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని అంటారు. ఇక అలాగే ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేవడం. ఉగాది రోజున ఆలస్యంగా లేవడం మంచిది కాదు. ఇది మీ జీవితంలో ఆలస్యాలు, ఆటంకాలు పెరిగే సూచనగా భావిస్తారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి దేవుడిని ప్రార్థించడం మంచిది. ఇక అలాగే ఉగాది పచ్చడి తినకపోవడం. ఉగాది పచ్చడి మన జీవితంలోని అన్ని రకాల అనుభవాలను సూచిస్తుంది. చెడు, తీపి, చేదు, కారం అన్నీ కలిపి ఉంటాయి. ఇది తినకపోతే జీవితంలో వచ్చే అనుభవాలను అంగీకరించకపోవడం అన్న భావన అనేది ఉంటుంది. ఇక డబ్బు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం. ఈరోజు డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు అని పెద్దలు చెప్తుంటారు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని నమ్మకం. ముఖ్యంగా పెద్ద మొత్తాల్లో డబ్బు లావాదేవీలు ఈరోజు చేయకుండా ఉండడమే మంచిది. అలాగే గొడవలు, వాదనలు. ఉగాది రోజున ఎవరికైనా గొడవ పడడం చాలా తప్పు. ఇది ఆ సంవత్సరం అంతా మీ సంబంధాల్లో సమస్యలు వస్తాయని సూచిస్తుంది. కాబట్టి ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే శాంతంగా ఉండాలి. పాత విషయాలు గుర్తు చేసుకొని బాధపడటం. కొత్త సంవత్సరం మొదలుపెట్టే రోజున పాత బాధలను గుర్తు చేసుకొని మనసు నెగిటివ్గా మార్చుకోవడం మంచిది కాదు. ఇది మీ మానసిక స్థితిపై ప్రభావం అనేది చూపుతుంది. అలాగే ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం. ఈరోజు శుభ్రంగా, సాత్వికంగా ఆహారం తీసుకోవాలి. అశుభమైన లేదా పాడైన ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. దేవుడిని ప్రార్థించకపోవడం. ఉగాది రోజున దేవుడిని స్మరించకపోవడం, పూజ చేయకపోవడం మంచిది కాదు. ఇది ఆధ్యాత్మికంగా ఒక లోటు కలిగిస్తుంది. అయితే ఇది పూర్తిగా అక్షరార్థంలో తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ ఈ సూచనలు మన జీవితాన్ని సక్రమంగా, క్రమశిక్షణతో నడిపించడానికి ఇచ్చినవే. మీరు ఈరోజు నిర్లక్ష్యంగా, నెగిటివ్గా ఉంటే అది మీ ఆలోచనలపై, నిర్ణయాలపై ప్రభావం చూపి భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది. ఇక ఈరోజు మీరు శుభ్రంగా ఉండి, మంచి ఆలోచనలు చేసుకొని, కుటుంబంతో ఆనందంగా గడిపి దేవుణ్ణి ప్రార్థిస్తే గనక మీకు మంచి ప్రారంభం అనేది లభిస్తుంది.